తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్వావలంబన సాధించాలి అన్ని రంగాల్లో అనే ఒక ఉదాత్తమైన ఆశయంతో ఆలోచనతో ఆనాటి స్వతంత్ర భారత మొదటి ప్రభుత్వం కొన్ని ఆలోచనలు చేసింది. అందులో భాగంగా పంచవర్ష ప్రణాళికలు, అందులో భాగంగానే వివిధ రంగాలకు సంబంధించి నిష్ణాతులతో సలహాలు, సూచనలు ఇవన్నీ తీసుకొని స్వావలంబన, స్వయం సమృద్ధి సాధించడానికి పబ్లిక్ సెక్టార్లో కొన్ని కంపెనీలను ఏర్పాటు చేసి తద్వారా ప్రైవేట్ రంగానికి కూడా ఊతమిచ్చి భవిష్యత్తులో భారతదేశం ఉజ్వలంగా ఎదగాలి, స్వతంత్ర భారతదేశం మీద భారత పౌరులందరికీ ఒక విశ్వాసం, కొన్ని ఆశయాలు, ప్రపంచంలోనే ఒక ఉజ్వలమైన శక్తిగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో చాలా రంగాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఆనాటి అప్పటి ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చిన కొత్తలో మరి కొన్ని చొరవగా కొన్ని ముందడుగు వేసే కార్యక్రమాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ఫార్మాస్యూటికల్, లైఫ్ సైన్సెస్ సెక్టర్, జీవ ఔషధ రంగానికి సంబంధించి, లైఫ్ సైన్సెస్ సంబంధించి అప్పటి ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఐడిపిఎల్ అనే ఒక సంస్థని మన హైదరాబాదులో, ఆనాటి హైదరాబాద్ స్టేట్లో, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. ఈ ఐడిపిఎల్ అనే సంస్థ, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అనుకుంటాను దాని పేరు, సబ్జెక్ట్ కరెక్షన్. ఐడిపిఎల్ అనే సంస్థ నుంచి ఆనాడు రీసెర్చ్ జరగాలి, భారతదేశంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఐడిపిఎల్ అనే సంస్థను మన హైదరాబాద్లోనే నెలకొల్పడం జరిగింది. ఆ ఐడిపిఎల్ అనే సంస్థ ఎంత ఉజ్వలంగా పనిచేసింది, ఎంతమందిని తయారు చేసింది అంటే, తదనంతరం మన రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగంలో పేరెన్నిక కలిగిన కంపెనీ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. ఆ రెడ్డి ల్యాబ్స్ నడిపిన, ఆ రెడ్డి ల్యాబ్స్ వ్యవస్థాపించిన పెద్దలు డాక్టర్ అంజిరెడ్డి గారు ఆ ఐడిపిఎల్ నుంచి వచ్చారు. తదనంతరం ఆ రెడ్డి ల్యాబ్స్ నుంచి చాలామంది, ఇవాళ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అని ఎంఎస్ఎన్ రెడ్డి గారు, హెట్రో నుంచి వచ్చిన పార్థసారథి రెడ్డి గారు, తర్వాత ఆరోబిందో వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఐడిపిఎల్ అనే పేరెంట్ సంస్థ నుంచే, అందులోంచి వచ్చిన వాళ్ళే వీరంతా కూడా. ఈ ఉపోద్ఘాతం అంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఫార్మాస్యూటికల్ రంగంలో హైదరాబాద్